రామానుజాచార్యులు వారు అనుగ్రహ భాషణం చేస్తూ చేస్తూ ఒక మాట అడిగారు. శ్రీనివాసుడు అలంకార ప్రియుడు, ఆయనకి నిత్య పుష్ప కైంకర్యం జరగాలి, తులసి కైంకర్యం జరగాలి. కానీ 7 కొండల మీద ఉండేటటువంటి దోమల, ఈగల, పురుగుల, విషక్రిముల భయానికి, చలి భయానికి ఎవ్వరూ వెళ్ళి కొండ మీద ఉండి చెరువు తవ్వి మొక్కలు పెంచి పువ్వులు తీసుకొచ్చి స్వామి కైంకర్యం చెయ్యడం లేదు. మీలో ఎవరైనా వెళ్ళి ఇండా పని చేస్తారా అని అడిగారు. ఎవ్వరూ లేవలేదు. అక్కడ చలిగాలికి భయపడి ఒక్క అనంతాచార్యుల వారు మాత్రం పైకి లేచారు. నేను వెడతానన్నారు. అంటే వెంటనే రామానుజాచార్యులు వారు అన్నారు, అన్నారు. అంటే ఓరి మగాడా అన్నారు. అంటే అక్కడ భగవంతుని యొక్క కైంకర్యం చెయ్యడానికి తనంత తాను ముందుకొచ్చి పురుషుణ్ణి అనిపించుకున్నారు. ఆయన వెంకటాచలంలో చెరువు తవ్వి పెద్ద పుష్పవాటికని నిర్మించి దానికి కూడా తన గురువుగారి పేరైనటువంటి యామనోత్తర అని పేరు పెట్టుకున్నారు. పెట్టుకుని అక్కడ నుంచి పుష్పాలు తెచ్చి వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించేవారు.